ప్రెసిడెంట్ తో పాటు మాజీ మంత్రివర్యులు పెద్దలు కేటీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా మన జిల్లా మాజీ మంత్రివర్యులు పెద్దలు జగదీష్ రెడ్డి గారు, దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడ, మునుగోడు, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గాల నుండి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న గౌరవ మాజీ శాసనసభ్యులు, ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, ఎమ్మెల్సీ గౌరవనీయులు పెద్దలు కోటిరెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న చాలా మంది మన మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పిఏసిఎస్ చైర్మన్లు, మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు ఎంతో ఆనందంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. గత నెల రోజులుగా మనమందరం కూడా ఆయా గ్రామాలలో మన పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణంలో పోరాటం చేసి నల్లగొండ జిల్లాలో దాదాపుగా 45 నుంచి 50% మన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని మనం సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలిపించుకొని ఈరోజు మనం అందరం ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఈ ఎన్నికల్లో మనం అందరం కూడా చూసినాం, మనల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలనో అన్ని రకాలుగా పోలీసు వాళ్ళను వాడిర్రు, అధికారులను వాడిర్రు, లేకుంటే అధికార పార్టీ యొక్క అహంకారంతో గతంలో మన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగానైతే అబద్ధపు ప్రచారాలు చేసిరో అదే పద్ధతుల్లో గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల్లో కూడా అనేక అబద్ధ ప్రచారాలు చేసి మనల్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేసినా మొక్కవోని ధైర్యంతో మనమందరం కూడా గ్రామాలలో కష్టపడ్డాం, నిలబడ్డాం. వారిని తట్టుకొని బ్రహ్మాండమైన మెజారిటీతో అనేక గ్రామాలలో, మండల కేంద్రాల్లో, పెద్ద పెద్ద గ్రామాల్లో మన పార్టీ గులాబీ జెండాను ఎగరవేసి బ్రహ్మాండమైన మెజారిటీతో అత్యధికమైన సర్పంచ్ స్థానాలను మనం దక్కించుకున్నాం. కాబట్టి దయచేసి మీ అందరికీ ఒకటే మనవి, మీరందరూ కూడా పార్టీ పద్ధతుల్లో క్రమశిక్షణతో ఏదైతే గ్రామాలలో మన పార్టీ కార్యకర్తలు కష్టపడి మీ మీద నమ్మకంతో మీకు ఓట్లు వేయించి గెలిపించినారో ఆ బాధ్యతను మరవకుండా గ్రామ అభివృద్ధితో పాటు మన బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడం ద్వారా భవిష్యత్తులో మన పార్టీని ముందుకు తీసుకుపోవడం కోసం మీరందరూ కూడా మరి అకుంఠిత దీక్షతో పనిచేయాలి. మళ్ళీ రేపు రానున్న రోజుల్లో మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు, మున్సిపల్ ఎన్నికలు అన్నిటిని కూడా గెలుచుకోవడంతో పాటు రానున్న రోజుల్లో మనం ఒక ధ్యేయం, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా తీసుకురావడం కోసం ఏదైతే మొట్టమొదటి మెట్టు ఉన్నదో ఆ మెట్టుని మనం అధిరోహించినాం. అది మరిచిపోకుండా భవిష్యత్తులో మన పార్టీ నిర్మాణంతో పాటు గ్రామాల అభివృద్ధి కోసం మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మొట్టమొదటిగా మనకి ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉన్నది, మన సార్ వేరే కార్యక్రమాలకు వెళ్ళాలి కాబట్టి మీ అందరికి కూడా సన్మానం ఉంటుంది, ఆలస్యం అవుతుంది కాబట్టి మాట్లాడే వక్తలు కొంచెం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని తొందరగా ముగించాలి. మొట్టమొదటిగా మన నల్లగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్